మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రియాజ్ ఎన్కౌంటర్ తర్వాత తమకు ప్రాణహాని ఉందని చెప్పేసి ఆసిఫ్ మీడియాను ఆశ్రయించారు. ఇక కొందరు వ్యక్తులు సోషల్ మీడియాను వేదికగా చేసుకొని తమకు బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పేసి కూడా ఆసిఫ్ చెప్పడం జరిగింది. ఇక పోలీసు వారి సహకారం ఉన్నప్పటికీ కూడా కొందరు తమ కుటుంబ సభ్యులను అలాగే తన పిల్లలను కిడ్నాప్ చేస్తానంటూ కూడా బెదిరింపులకు పాల్పడుతున్నట్టు కూడా ఆసిఫ్ చెప్పడం జరిగింది. స్టాండింగ్ కమిటీ పేరిట కొందరు కొన్ని సోషల్ మీడియా వేదికలతో వీడియోలు అప్లోడ్ చేస్తూ చనిపోయిన రియాజ్ కు తనకు వ్యాపార లావాదేవీలు ఉన్నాయంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పేసి కూడా అతను చెప్పడం జరిగింది. చనిపోయిన రౌడీ షీటర్ కు తనకు ఎలాంటి సంబంధాలు కూడా లేవని, తమ వద్దకు ఎవరు కూడా ఎంక్వైరీకి కూడా రాలేరని చెప్పేసి కూడా ఆసిఫ్ చెప్పాడు. స్టాండింగ్ కమిటీ సభ్యులు మరోసారి ఇలాంటి ఆరోపణలు గనుక చేస్తే చట్టపరంగా వారిపై చర్యలకు పోతామని చెప్పేసి కూడా ఆసిఫ్ హెచ్చరించడం జరిగింది. कॉल्स वगैरह कुछ भी नहीं आ रहे साहब लोगों, मगर वो सोशल मीडिया पे कमेंट्स आ रहे, गलत कमेंट्स आ रहे. जो भी ये फंडिंग का जो कमेटी वाले जो मेरे बारे में बोले कि जैसा कि रियाज के साथ मेरा कनेक्ट था, मैं उसका दोस्त था, मैं दोस्त नहीं था, दुश्मन नहीं था, सब गलत बात है ये. और बोल रहे जाली नोटा का कुछ कारोबार, कुछ 3 लाख का कुछ लेन देन था. ये सब गलत बात है सब, ऐसा कुछ भी नहीं है. वो वैसा क्यों कर रहे वो लोग वो भी मेरे को नहीं मालूम, मगर ये सब गलत है. और इसमें इंक्वायरी नहीं हुआ, वो मेरे घर को आए नहीं. जो भी वो परवीन मैडम है उन्होंने मेरे घर को आए नहीं, मेरे से बात करे नहीं, पूछे नहीं. इतना मेरा हाथ कड़गा कोई मेरे को देखे नहीं साहब. उन्होंने गए जाके क्या है सो वहाँ पर वो रखे प्रेस मीट रख के क्या है सो मेरे बारे में ऐसा है वैसा है वो है ये है, तो जो भी बोल दिया उसके ऊपर मेरे को कमेंट्स जो भी है गलत आ रहे हैं. कुछ डरा रहे क्या फोन में, कुछ मैसेज है ऐसा कुछ कर? हाँ, कमेंट में ऐसा मेरे को डरा रहे, मेरी फैमिली को डरा रहे, हाँ मेरे बीवी बच्चों को डरा रहे, ऐसा नामा लेके ये कर रहे हैं. हाँ, अभी क्या बोलना चाहते हैं पुलिस लोगों का? कुछ भी नहीं, पुलिस वालों गवर्नमेंट से मैं ये गुजारिश कर रहा हूँ कि इस पे तहकीकात करो, जब इंक्वायरी करो, सख्त से सख्त तहकीकात होना, उन पे एक्शन लो, जब उन पे एक्शन होना. मेरे को जीरो इंक्वायरी करे, वो नहीं आए मेरे पास, आए नहीं, वो जीरो इंक्वायरी है उनका. क्या भी इंक्वायरी उनका कुछ पूरा फेक इंक्वायरी करे. वो मेरे पास आना था ना सब, मेरे से पूछना था, मेरे से मिलना था, मेरे हाल चाल देखना था, मेरा घर देखना था, उसके बाद जाके वो रख ले के वो बोलना था, उस पर मैं ये कर तो एग्री होता था सब. और मेरा वेल्डिंग शॉप है सब, वेल्डिंग शॉप है मेरा. वेल्डिंग शॉप को क्या है सो मेरा वो बाइक मैकेनिक शॉप है, वो शॉप है बोल के डाल रहे हैं. आप जाके उसका वीडियो ले सकते हैं. मैं दुकान कारखाना भी जो है ओपन करता हूँ, अंदर का भी ले सकते हैं. वो पूरा मेरा वेल्डिंग शॉप मशीनरियाँ का काम होता है उसमें. ये जो भी मैडम करे पूरा फेक इंक्वायरी करे, वो मालूम नहीं. రియాజ్ ఎన్కౌంటర్ తర్వాత ఇప్పుడు బెదిరింపు కాల్స్ అదంతా వ్యవస్థ. అసలు కొందరు వచ్చి ఎంక్వైరీ చేసిరు, అసలు ఎన్కౌంటరే కాదు ఫేక్ ఎన్కౌంటర్ అని కొన్ని సోషల్ మీడియా తీసుకొచ్చి ఎంక్వైరీ చేస్తాం అంటే ఏం చెప్తుంది వాళ్ళ ఎంక్వైరీ అనేది అంత ఫేక్ ఎంక్వైరీ అనేది ఒకటి సందర్భం గ్రౌండ్ లెవెల్లో వచ్చేసి వాళ్ళు ఆసిఫ్ అనే వ్యక్తి ఎవరో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆసిఫ్ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ రోజు జరిగిన ఘటన మీద ఈయనతోని ఒక 10 నిమిషాలు చర్చిస్తే వాళ్ళకు ఆసిఫ్ రోల్ ఏమన్నది ఉన్నది ఆ ఫైండింగ్ కమిటీకి తెలుస్తుండే. కానీ వాళ్ళు అలా చేయకుండా వాళ్ళ ఇష్టరాజ్యంగా వచ్చినట్ల వాళ్ళు ప్రెస్ మీట్లు పెడుతూ ఆసిఫ్కి రియాజ్కి కనెక్షన్ ఉన్నది అని మాట్లాడడం, ఆసిఫ్ ఫేక్ కరెన్సీ బిజినెస్ చేస్తాడు అనేది వాళ్ళు మాట్లాడడం, అది చాలా తప్పు. అది ఎందుకంటే వాళ్ళు ఫైండింగ్ కమిటీ ఇన్ఛార్జా లేకపోతే సినిమాల స్క్రిప్ట్ రాసేట వల్ల, అందుకోసం అది మేము కూడా హట్ అయినాం ఇవాళ. ఎందుకంటే ఒక ఆసిఫ్ అనే వ్యక్తి ఒక క్రిమినల్ని పట్టుకోతందుకు హెల్ప్ చేసినందుకు తినకు ఇటువంటి శిక్ష ఉంటే ఇలా కమిటీ ద్వారా, మరి రేపటి రోజు సమాజంలో ఎవరికి హెల్ప్ చేస్తారు అనేది మా క్వశ్చన్. ఒక రౌడీ షీటర్ చనిపోతే దాని మీద ఇంత పెద్ద ఇష్యూ చేయడం, అది ఏదో ఆయన గొప్ప వ్యక్తి కాదు, ఏదో మస్జిద్కి మౌలానా కాదు, చలే రిలీజన్ ప్రకారం కూడా అటువంటి ఏం కాదు. ఒక సమాజంలో చెడ్డు పని చేసి ఒక 10 మందికి ఆయనతోని నష్టం ఉండే అసంటోడు చనిపోతే మాకేం ప్రాబ్లం భయ్, ఈ కమిటీ వాళ్ళకి ఏం ప్రాబ్లం నాకు అర్థమవుతుంది. అస్సలు ఈ కమిటీ వాళ్ళు ఇటువంటి కథలు రాసి వాళ్ళు ఫైండింగ్ కమిటీ కాదు, వాళ్ళకు బయట నుంచి వచ్చే పైసలు ఫండింగ్ కమిటీ. యాక్చువల్లీ నాకు తెలిసిన మొత్తం వాళ్ళు ఏదైతే చెప్పినారో దానికి తీవ్రంగా మేము నెహ్రూ నగర్ రామ్నగర్ ప్రజలము
తీవ్రంగా ఖండిస్తూ వాళ్ళు ఈ చెప్పిన ఆ ప్రెస్ మీట్ల వాళ్ళ యొక్క వాక్యాలను రివర్స్ తీసుకున్నాలా మరి మా ఆసిఫ్ని కానీ పోలీసుల మీద ఏదైతే మాట్లాడినో వాళ్ళు మాకు క్షమాపణ కోరేవంత వరకు, లేదు అంటే ఆ ఫైండింగ్ కమిటీ వాళ్ళ ఆఫీస్ కానీ వాళ్ళ ఇంటికి దగ్గర కూడా పోయి మేము ధర్నా పెట్టేందుకు సిద్ధం ఉన్నాము ఈరోజు. ఎందుకంటే ఒక మంచి ఆయన బాధలో ఉన్నాడు, ఆయన చేతులు ఆయన కట్ చేసిందంటే ఒక 6 months 7 months వరకు అవి కరెక్ట్ అది వర్క్ చేయలేవు. అటువంటి బాధలో ఉన్న మనిషికి ఇవాళ ఈ ఫైండింగ్ కమిటీ వచ్చేసి ఇలా డిస్టర్బ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. అలాగే మరి ఈయనకు ఎవరైతే ఆ బయట నుంచి చిల్లరగాళ్ళు టపోరిగాళ్ళు ఏదో సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతూ నిన్ను చంపేస్తాం, నీ ఫ్యామిలీని చంపేస్తాం అంటారు. అటువంటి వాళ్ళకి మేమేం భయపడేటోళ్ళం కాము. ఆసిఫ్తోని ధైర్యంగా మా నెహ్రూ నగర్ రామ్నగర్ ప్రజలు మేము అందరం ఉన్నాము. పోలీసుని కూడా కోరినాము. పోలీస్ ఎల్లప్పుడూ మాకు సహకరిస్తుంది. ఈ ఘటన జరిగినప్పటి నుంచి ఆసిఫ్ని ప్రతిరోజు మా ఏరియా పోలీస్ ఎస్ఐ గారు కానివ్వండి, సిఐ గారు కానివ్వండి, ఏసీపీ గారు స్వయంగా ప్రతిరోజు మాట్లాడి ఏముందో ఆసిఫ్ విషయంలో రిపోర్ట్ తీసుకుంటూ మంచి చెడు రేపు కూడా హాస్పిటల్కి పోవాలంటే కూడా ఏసీపీ గారు ఇప్పుడు కూడా హాస్పిటల్కి మాట్లాడినారు ఆయన ట్రీట్మెంట్ విషయంలో కూడా. అయితే మేము పోలీసుని కూడా చాలా థ్యాంక్ యూ చెప్తున్నాం. ఎందుకంటే మా వాడు మీకు హెల్ప్ చేసిన దానికి మీరు కూడా గట్టిగా మాతోనే ఉన్నారు కాబట్టి నిజామాబాద్ సిపి గారిని కూడా మేము థ్యాంక్ యూ చెప్తున్నాం మా గ్రామ ప్రజల తరఫు నుండి. అయితే ఈ ఫైండింగ్ కమిటీని కూడా లాస్ట్కి కూడా నేను ఒకటే చెప్తున్నాను, మేము గట్టిగా తీవ్రంగా వాళ్ళు చెప్పిన ప్రెస్ మీట్ని ఖండిస్తూ వాళ్ళు తొందరగా ఈ మీడియా ద్వారా కానీ ఆసిఫ్ దగ్గర వచ్చి వాళ్ళు మాకు క్షమాపణ కోరేంత వరకు మేము ఊరుకునేది లేదు. ఈ విషయంలో చేస్తాము, కంపల్సరీ చేస్తాము, కంప్లీట్ చేస్తాము. వాళ్ళకి ఆల్రెడీ జనరల్గా ఇప్పుడు ఏసీపీ గారు నాలెడ్జ్లో తీసుకొచ్చినాము. అంటే వాళ్ళు కూడా కొన్ని సబ్జెక్టు ప్రకారం మేము ఎట్లా చేయాలో చేస్తాము అన్నట్లా మాకు ఒకటి హామీ ఇచ్చిండ్రు. ఎప్పుడైతే మాకు అవకాశం వస్తుంది కంపల్సరీ సిపి గారిని కంప్లీట్ కూడా ఇస్తాము. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఒక రౌడీ షీటర్ను పట్టించిన వ్యక్తిపై ఇలాంటి ఆరోపణలు చేయడం సరి అయినది కాదు అని చెప్పేసి ఆ నెహ్రూ నగర్ అలాగే సారంగపూర్కు చెందిన కొందరు వ్యక్తులు కూడా చెప్తున్నారు. ఇటువంటి ఒకవేళ మళ్ళీ రిపీట్ అయితే మట్టుకు ఆసిఫ్కు అండగా కూడా కాలనీ వాసులంతా ఉంటామని చెప్పేసి కూడా అతనికి భరోసా ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది.